హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమోని స్టార్మా కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఆ ప్రోమోని ఒకసారి మనం గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ హాట్గా కొనసాగుతున్నాయి. నామినేషన్స్లో అందరి టార్గెట్ యష్మి అనే చెప్పాలి. ఓజీ క్లాన్ సభ్యులకి నామినేషన్ చేసే పవర్ అయితే ఇవ్వలేదు బిగ్ బాస్. కేవలం రాయల్ క్లాన్ సభ్యులు మాత్రమే ఓజీ క్లాన్ సభ్యులని నామినేట్ చేయాలంటూ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు నామినేషన్స్ పూర్తి చేయగా మరికొందరు నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రోమోని ఒకసారి చూసినట్లయితే గంగవ్వ విష్ణుప్రియని నామినేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక గంగవ్వ విష్ణుప్రియని నామినేట్ చేసిన తర్వాత రీజన్గా మాట్లాడుతూ, నువ్వు మొదట్లో గేమ్ ఆడుతున్నావు కానీ ఇప్పుడు మాత్రం ఏమీ గేమ్ ఆడటం లేదు ఈ ఇంట్లో, ఏం నీ చేతులు కాళ్ళు బాగా పనిచేస్తలేవా అంటూ విష్ణుప్రియకి ఒక కౌంటర్ అయితే ఇచ్చింది. దీంతో దెబ్బకి విష్ణుప్రియ కళ్ళు తిరిగి ఏం చెప్పాలో కూడా తెలియక సైలెంట్గా నిలబడిపోయింది. ఇక ఆ తర్వాత రోహిణి యష్మిని నామినేట్ చేయడంతో యష్మి మాట్లాడుతూ మెగా చీఫ్ టాస్క్లో ప్రేరణను తాను సంచాలకుగా తీసుకున్న నిర్ణయం తప్పు అనలేదు అని అంటే వెంటనే రోహిణి నువ్వు తప్పు అనలేదు కానీ తప్పు చేయమన్నావు అంటూ చెప్తుంది. ఇక పృథ్వీ చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి ఆడాడు కానీ అతనికి విన్నింగ్ ఇవ్వలేదు ప్రేరణ అంటే పక్కన నబీల్ ఏమైనా కాళ్ళు చాపుకొని కూర్చున్నాడా? ఆయన కూడా బాగా కష్టపడ్డాడు కదా, ఆయనకు కూడా కష్టపడ్డదానికి ఫలితం రావాలి కదా అంటూ రోహిణి యష్మిని ఒక ఊపేసిందనే చెప్పవచ్చు. ఫైనల్గా ఈ వారం నామినేషన్స్ ముగిసే సమయానికి మొత్తం 6 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఓజీ క్లాన్ సభ్యులు 4 నామినేట్ అవగా రాయల్ క్లాన్ సభ్యులు అయితే 2 నామినేషన్స్లోకి రావడం జరిగింది. మొత్తం ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 6 మంది ఎవరు అంటే మెహబూబ్, పృథ్వీరాజ్, గంగవ్వ, యష్మి, విష్ణుప్రియ, సీత. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.